అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అలాగే మీ యొక్క తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం. అలాగే దాంతోపాటుగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మిత్రుల కొరకు కానీ శ్రేయోభిలాషుల కొరకు కానీ మీరు వారితో పాటు చర్చలు చేయడం, వారితో కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి, వారి కొరకు ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వారి కొరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసి ఆ పరమైన ఖర్చులు కూడా అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెరుగుతుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ధనం అందినా కూడా అది ఖర్చు అయిపోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, కొత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటే వ్యాపార విస్తరణ కొరకు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, శ్రమ బాధ్యతలు పెరుగుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రోగ్రాంలు అనుకూలంగా ఉంటాయి.